ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బైబిల్ ధ్యానము, త్వరగా తీర్పు తీర్చకుము. అబీమెలెకు గొర్రెలను గొడ్లను దాసదాసీ జనులను రప్పించి అబ్రాహాముకిచ్చి అతని భార్య అయిన శారాను అతనికి తిరిగి అప్పగించెను. ఆదికాండము 20వ అధ్యాయము 14వ వచనము. దేవుడు అబ్రాహామునకు దర్శనమునందు మహిమగల దేవుడుగా ప్రత్యక్షమైనట్లు అబీమెలెకునకును తన్ను ప్రత్యక్షపరుచుకునినట్లుగానే ఏలియా ఎలీషాల వలె అబీమెలెకు బలమైన అద్భుత కార్యములను జరిగించినట్లుగానో మనము చదువుటలేదు. అయినను అనేక అంశములలో అబ్రాహాము, ఏలియా, ఎలీషా ప్రభృతుల కంటే అబీమెలెకు గొప్పవాడై ఉండెను. అబ్రాహామును శారాయు చేసిన మోసపూరితమైన కార్యము అబద్ధమాడుట అబీమెలెకును మరియు అతని యొక్క నీతిగల దేశమును బహుసులువుగా పాపములోనికి పడద్రోసియుండియుండును. అయినను అబీమెలెకు అతని మీద ఎటువంటి విరోధ భావమును కనుపరచలేదు గాని ప్రేమను కనికరమును మాత్రమే కనుపరచెను. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 10వ వచనము. మోసగాళ్ళెవ్వరును మా దేశమునందు ప్రవేశించి మమ్మును ఇబ్బంది పరచుట మాకిష్టము లేదు అని అబీమెలెకు ప్రకటించి అబ్రాహామును శారాను తన దేశమును విడిచిపొమ్మని ఆజ్ఞాపించి ఉండవచ్చును. అతడిలా చేసినను అది న్యాయమైన కార్యమై ఉండును గదా. దానికి బదులుగా అతడు వారికి బహుమతులను ఇచ్చి పంపెను. ఒకడు తన శత్రువుని ప్రేమించవలనని యేసు ప్రభువు బోధించిరి గాని ఇంత విశిష్టమైన పద్ధతిలో దీనిని అవలంబించిన మరొక వ్యక్తిని బైబిల్ మొత్తములో కనుగొనలేము. అబీమెలెకు ఒక పరిశుద్ధుడని పేరు కాంచలేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయములో గల విశ్వాస వీరుల పట్టిక యందు అతని పేరు కనబడుటలేదు. అయినను అతని యొక్క గుణాతిశయములు అన్ని యుగములలోనూ జ్వలించి ప్రకాశించుచున్నవి. పరిశుద్ధతను గూర్చిన విషయములో మనము ప్రాముఖ్యముగా ఎంచని కొందరు గొప్ప పరిశుద్ధులు అని పిలువబడు అనేక మందిలో కనిపించని విశేషమైన దైవిక స్వభావములను కలిగియుందురు. పరలోకము ఆశ్చర్యములతో నిండిన ఒక స్థలముగా ఉండునని చెప్పబడి ఉన్నది. పరలోకములో మనము ఎదురు చూడని వారినందరినీ సంధించబోచున్నామో మనమెరుగము. కావున ప్రియమైన దేవుని బిడ్డ, ఎవరిని అల్పముగా ఎంచకుము, కానీ అందరినీ ప్రేమించి అందరితోనూ సమాధానముగా జీవించుదువుగాక. ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి. ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి. ప్రైజ్ ది లార్డ్.